అందరికీ నమస్కారం. మనం చూస్తూనే ఉన్నాం 2024 అయితే ఎలక్షన్స్ వచ్చినాయి. ఆంధ్ర రాష్ట్రానికి ఒక కొత్త ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వంలో అయితే వాళ్ళు రావడం జరిగినది. అయితే ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అని చెప్పి ముగ్గురు కలిసి ఏదో పొడుద్దాం పీగుదామని ముందుకు వచ్చారు. అందరు చూస్తూనే ఉన్నాం. కానీ అది ప్రతి ఎక్కిన ఫస్ట్ రోజు నుండే వీళ్ళు ఇబ్బందులలో పడుతూనే ఉన్నారు. ప్రతి నెల ఒక కాంట్రవర్షియల్ టాపిక్. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుపతి లడ్డూలో కూడా విషయపూరితంగా మాట్లాడిన మాటలు ఖచ్చితంగా అదైతే చూస్తూనే ఉన్నాం. పోయినసారి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఇదే వైకుంఠ ఏకాదశి రోజు 10 రోజులు పెడితే దర్శనాలు దాన్ని అంత తప్పుగా మాట్లాడి, ఇప్పుడేమో వీళ్ళు ఇదే ఒకటే రోజు దర్శనంగా ఒక క్రెడిబిలిటీ లేకుండా, ఒక క్యాపబిలిటీ లేకుండా ఎవరినో తీసుకొచ్చి ఒక చైర్మన్ పెట్టి, ఒక ఈవోని పెట్టి, ఆ చైర్మన్ ఆ ఈవో కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రి ఎదురు కూర్చొని తిట్టుకునే పరిస్థితులు, అలాంటి సమన్వయం పార్టీని ఇంత గలీజ్గా మెయింటైన్ చేస్తున్నారు. అయితే అది ఎంతవరకు దారితీస్తుంది అనేది ఇప్పటికే మనం చూస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అంటే వద్దన్నారు. తర్వాత అమరావతి మా రాజధాని అన్నారు. అమరావతి రాజధాని అయితే ఏమైందో చూసినాం, మొత్తం మునిగింది. ఇవాళ ఎవడు మనకి ఏపీకి ₹1 బిల్లు వచ్చే పరిస్థితి లేకుండా దరిద్రులు చేసే పరిస్థితి చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కూడా అంటే జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అవడానికి ముఖ్య కారణం ఏందని చెప్పదలుచుకుంటే, ఎంతో మంది అనలిస్టులు చెప్పేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో అధికార పక్షం వచ్చినాక అలాగలేడు. అంటే కార్యకర్తకు అందుబాటులో లేడు. ఒక కోటరీ చుట్టూ ఏర్పడింది. ఆ కోటరీ జగన్ దగ్గరికి ప్రతి సంస్థ తీసుకెళ్లకపోయింది. దాన్ని రెక్టిఫై చేసుకోలేక జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారని చాలా మంది వరకు చెప్తే మనం వింటా ఉన్నాం. అయితే ఇప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి ఊహించుకోండి, పాదయాత్రలాగా వచ్చి మళ్ళీ జగన్ ప్రశ్నించడం మొదలెడితే ఎలా ఉంటుంది బీభత్సం. మొన్న మనం చూసినాం, తిరుపతికి రానియలేదు వాళ్ళు. రానియకపోతే కార్లు దిగి నడుచుకుంటా పోతే, ఈవెన్ పవన్ కళ్యాణ్ మీడియాలో చెప్తుంటే ఎవరు వచ్చారు, ఏంది సౌండ్స్ అంటే జగన్ వచ్చాడు అని చెప్పే పరిస్థితి తీసుకొచ్చి గూస్ బాంబ్ తీసుకొచ్చాడు. ఇంకోటి ఏంటంటే, సోషల్ మీడియా చాలా అత్యంత పవర్ఫుల్గా ఉంటుంది వైసీపీ సోషల్ మీడియా ఇప్పటికీ కూడా. అయితే దాన్ని కూడా కొంచెం సమన్వయం చేసుకొని ముందుకు తీసుకెళ్తే, ఒక్కసారి జగన్ గిన మళ్ళీ బయటకు వస్తే ఖచ్చితంగా వీళ్ళకి చుక్కలు చూపిస్తాడు అనేది అయితే ఖచ్చితంగా అర్థమవుతా ఉంది పరిస్థితి. ఎందుకంటే మోడీ గారు వచ్చినప్పుడు కూడా ఇదే మాట మాట్లాడి, విశాఖ ఉక్కుది కూడా మనం చూసుకుంటా ఉన్నాం. సాక్షాత్ ఆయన మినిస్టర్ వచ్చి కర్ణాటక నుంచి క్లారిటీ చెప్పేశాడు, జగన్మోహన్ రెడ్డి మా కోసం కొట్లాడిండు, అప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ మొత్తం కలుపుతాండు వద్దన్నాడని. అంటే అప్పట్లో నిజంగా కొట్లాడిండు, కాకపోతే పబ్లిసిటీలో కొంచెం ఫెయిల్ అయిండేమో జగన్మోహన్ రెడ్డి అనేది అనిపిస్తుంది. ఇప్పుడైతే చూసుకుంటున్నాం, చిన్నది వస్తే ఇప్పుడు మన గ్రీన్ కో కానీ చూసినాం. గ్రీన్ కో విషయంలో కూడా ఖచ్చితంగా సాక్షాత్తు డిప్యూటీ సీఎం వాళ్ళ పార్టీ కూటమి నేత ఆయన పోయి చెప్పిండు, ఇంత పెద్ద ప్రాజెక్ట్ మన ఆంధ్ర రాష్ట్రంలో ఉందా అని మాట్లాడే పరిస్థితి తీసుకొచ్చిండు. ఖచ్చితంగా ఒక్కసారి పాదయాత్ర పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చిండ మాత్రం వీళ్ళు చేసే ఇసుక మాఫియా దగ్గర నుండి, మద్యం మాఫియా దగ్గర నుండి, బియ్యం రేషన్ మాఫియా దగ్గర నుండి, ప్రతి మాఫియా అనేది లేకుండా బిజినెస్ మ్యాన్లో మహేష్ బాబు చూసాం కదా, మాఫియాను ఉచ్చపోయించడానికి వచ్చాడు కదా మహేష్ బాబు. అట్లే ఖచ్చితంగా మాఫియాకు ఒక డాన్ అవుతాడు, లేకుండా మాఫియాకు ఉచ్చబోపేయడానికన్నా జగన్మోహన్ రెడ్డి ఒకటవుతాడు. అది చూసుకొని ఖచ్చితంగా వీళ్ళగిన ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే మాత్రం ఈ ప్రభుత్వంని కంట్రోల్ చేయడం చాలా కష్టం. నాయకులు కూడా ఇప్పుడు ఏదో పెయిడ్ ఆర్టిస్టులు పెట్టుకోను, లేకుంటే ఇంకొకరిని కొంతమంది ఒకరిద్దరు ఎమ్మెల్యేలు వాళ్ళని తీసుకొని, ఎంపీలని తీసుకొని ఏదో పొడుద్దాం పీగుదామని ఫీల్ అవుతున్నారు. సాక్షాత్తు వీళ్ళు చేసే పనులను అన్ని కూడా మనం చూస్తూనే ఉన్నాం. వెంకటేశ్వర స్వామి వీళ్ళందరికీ నిరూపణ చూసాం. ఎప్పుడు జరగనంత విధంగా భక్తుల తొక్కిసలాట్లు చనిపోతే ఎంత బాధాకరమైన పరిస్థితి. అది దేవుడికే వీళ్ళు ముప్పు తెచ్చే పరిస్థితి తీసుకొచ్చిండు. అందుకే వెంకటేశ్వర స్వామి కూడా సహించట్లేదు వీళ్ళు చేసే పనులు. అసలైతే నిజంగా జగన్ బయటకు వస్తే మాత్రం ఖచ్చితంగా వీళ్ళకి చుక్కలని అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు మనం.